బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావుని అనంతపురం గుంతకల్లు రైల్వే స్టేషన్లో హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. ప్రమాదంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు పారిపోయేందుకు దుర్గారావు సహకరించాడని ఉన్నతాధికారులు తేల్చడంతో సిపి కొత్తకోట శ్రీనివాస్ ఆయన్ను సస్పెండ్ చేశారు. ఈ కేసులో బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ తో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దుర్గారావు పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ గుంతకల్లులో పట్టుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావుని అనంతపురం గుంతకల్లు రైల్వే స్టేషన్లో హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. ప్రమాదంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు పారిపోయేందుకు దుర్గారావు సహకరించాడని ఉన్నతాధికారులు తేల్చడంతో సిపి కొత్తకోట శ్రీనివాస్ ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇక ఈ కేసులో బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ తో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దుర్గారావు పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ గుంతకల్లులో పట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎట్టకేలకు దుర్గారావును పట్టుకున్నారు. మరి దుర్గారావుపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది శ్రీనివాస్? ఏదైతే మనకి ఈ మాజీ ఎమ్మెల్యే బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమార్ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక అనేక కీలక మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు ఉదయం కేసుకి సంబంధం ఉన్న దుర్గారావు అంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ మాజీ సిఐ దుర్గారావును పోలీసులు గుంతకల్లో అరెస్ట్ చేయడం జరిగింది. సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక ఎప్పుడైతే ప్రజాభవన్ ని తెలంగాణ ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మార్చిన ఆ రోజున ఏదైతే ఉందో ఆ రోజు సాయంత్రం టైంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అక్కడ రోడ్డుతో వెహికల్ తో యాక్సిడెంట్ చేశారు. ఆ తర్వాత అపరాధం రావడం జరిగింది. అయితే ఆ సమయంలోనే అక్కడే దుర్గారావు డ్యూటీలు నిర్వహిస్తున్న క్రమంలోనే అక్కడున్న నిందితుడిని తప్పించి మరొకరి పేరు ఏర్పాటు చేశారన్న ఒక ఆరోపణ కూడా వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే కనుక కేసు అనేక మలుపులు తిరుగుతాయి. షకీల్ కొడుకుడు దేశాన్ని వ్యక్తి పారిపోవడం, అదేవిధంగా అతని అనుచరులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ దేశం వ్యక్తి పారిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఈ కేసుకి సంబంధించి పంజగుట్ట పోలీసుల వ్యవహార శైలి కూడా తప్పబడుతూ అనేక ఆరోపణలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిపి ఈ మధ్యనే పంజగుట్ట పోలీసులు మొత్తం సిఐ నుంచి తీసుకుని హోంగార్డ్ వరకు ప్రతి ఒక్కరిని 84-86 మంది సిబ్బందిని పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడము, ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా సిపి ఆఫీస్ కి రిపోర్ట్ చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసుకి నేరుగా సంబంధం దుర్గారావుకి ఉంది అని చెప్పేసి పోలీసులకు పక్కా సమాచారం ఉంది. ఎందుకంటే ఇన్స్పెక్టర్ గా బాధ్యత నిర్వహిస్తున్న ఆయన ఈ కేసుకి సంబంధించి అనేక సమాచారాలు అటు ముఖ్య నేతలు బీఆర్ఎస్ అంటే మాజీ ప్రభుత్వంలో ఉన్న మాజీ ముఖ్య నేతల సందరికి కూడా సమాచారం అందించారు. అందులో కూడా షకీల్ కూడా అందించారనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. అదేవిధంగా అందుకు తగిన సాక్ష్యాలు సేకరించిన తర్వాతనే పోలీస్ స్టేషన్ నమోదు పరిస్థితున్న సిబ్బందిని కూడా బదిలీ చేశారు. అదేవిధంగా దుర్గారావు మీద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఆ సమయంలోనే దుర్గారావు రాష్ట్రం విడిచి వెళ్లిపోవడంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దుర్గారావును రోజు గుంతకల్లు రైల్వే స్టేషన్ అరెస్ట్ చేయడం జరిగింది. కేసుకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతుందని చెప్పేసి నిందితులు చేరిన వారి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.